జ్ఞానపరులుగా మార్చి ధ్యాన అనుభవం కలిగి జీవించినట్లు అతి కార్యము మన జీవితాల్లో సఫలపరచును గాక. చప్పట్లు కొడదాము. చిన్నపిల్లలు మీరు అల్లరి చేయకూడదు, మధ్య మధ్యలో మాట్లాడుతున్నారు, ఆ మాటలు లైవ్ లో వినబడతాయి. కొంచెం వెనక్కి పెడతారా? అంటే వెనక్కి పెట్టండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. చాలు, ఇదొక భాగము. ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. క్రిస్మస్ ఆచరించే విశ్వాసులారా, క్రీస్తు బాలుని యొక్క అత్యానంద దీవెనలు మీకు అనంతకాలము తోడయుండును గాక. ఆమేన్. క్రీస్తు జన్మానంద ప్రియులారా, మీకు క్రిస్మస్ మరణాత పాలస్తీన దేశములో గలిలయ జిల్లాలోని నజరేతు గ్రామ వాస్తవ్యుడైన యాకోబు కుమారుడైన యోసేపునకు హేలీ కుమార్తె అయిన కన్య మరియకు ప్రదానము చేయబడిన ఆమె యూదా మత నిష్ఠపరురాలు, దైవ ధ్యాన పరురాలు, పరిశుద్ధురాలు మరియు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినది గనుక ఆమె గర్భములో దేవుడు నరుడుగా జన్మించుటకు నిర్ణయించుకొనెను. ఇంతవరకు పిల్లలు ఆ చిన్న కుమార్తె చక్కగా ఆ బిడ్డను దేవుడు ఓ మరియ వలె ఆశీర్వదించును గాక. చక్కగా మరియ వలె, మరియ ఎలాగున ఆ దూతతో మాట్లాడారో. మరియను గురించి ఇక్కడ వ్రాస్తున్న మాట ఏమిటంటే, ఆమె చాలా భక్తి పరురాలు, పరిశుద్ధురాలు. అతి పరిశుద్ధురాలైన భక్తి పరురాలైన గర్భమును దేవుడు కోరుకున్నారు. కాబట్టి ఈ రోజున క్రిస్మస్ పండుగను మనము ఆచరించుచున్నాం. ఆ దైవ మానవుని యొక్క జీవితములో, ఈ లోకములో జన్మించిన ఆ దైవ మానవుని యొక్క జీవితములో కొన్ని అద్భుతమైన కార్యాలు లేక ఆయన చరిత్ర క్లుప్త వివరముగా కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట ఏమిటంటే, మెరిసింది. ఏమి మెరిసింది అనగా, దూత మెరుపు వలె మెరిసింది అనగా దూత యొక్క మాటలు ఒక మెరుపు వలె. పాత నిబంధన కాలములో వాగ్దానములే ఒక మెరుపు వలె, క్రీస్తు వారి యొక్క జన్మ వాగ్దానములు ఒక మెరుపు వలె. ఆయా కాలములలో భక్తులైన వారికి దేవుడు తన వాగ్దానములను మెరుపు వలె మెరిపించి తన దాసులతో ఆయన మాట్లాడుచు వచ్చారు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకములోనికి రావడానికి ముందుగా ఒక మెరుపు వలె
దేవదూత వచ్చినట్లుగా లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ వచనములోను, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనాన్ని త్వరగా స్పీడ్ గా చదవండి. నేను ఎక్కువసేపు మాట్లాడను, త్వరగా, ఎందుకంటే అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకోవాలి. అందుకే మిమ్మల్ని త్వరగా రమ్మని చెప్తే కూడా ఇప్పుడు కూడా వస్తున్నారు చాలా మంది, ఇప్పుడు కూడా వస్తున్నారు. హ్యాపీ క్రిస్మస్. చదువమ్మా. దూత దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మెరుపువలే ఒక దూత మొదటిగా జకర్యా దగ్గరికి వచ్చారు. మెరుపువలే ఒక దూత రెండవదిగా మరియ దగ్గరికి వచ్చింది. 28వ వచనం. లోపలికి వచ్చి ఆమెను చూచి దూత వచ్చి మాట్లాడుచున్నది, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడు కనుక తోడయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవిక్షణం ఏమిటో అని ఆలోచించుకొనుచున్నది. ఇక్కడ కూడా ఒక మెరుపు వలె దేవదూత వచ్చి మరియతో మాట్లాడుచున్నారు. దయా ప్రాప్తురాల నీకు శుభము, ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను, ఒక శుభవచనాన్ని తీసుకొని వచ్చాను అని ఆమెతో మాట్లాడుచున్న మాట గమనించాలి. ప్రధాన దూతలలో, పరలోకములో ఉన్న ప్రధాన దూతలలో ఒక దూత అయిన గబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి వచ్చింది. సన్నిధి పరురాలైన మరియ దగ్గరికి, భక్తి పరురాలైన మరియ దగ్గరికి, కన్యక అయిన మరియ దగ్గరికి, ఏ కలంకము లేని మరియ దగ్గరికి వచ్చి ఒక మెరుపు వలె ఆ దూత ప్రత్యక్షమై ఆ వార్తను తెలియచేయడం జరిగినది. అయితే మరియ తను తాను తగ్గించుకున్నది. మొదటిగా నేను పురుషుని ఎరుగని దానినే అని సమాధానం చెప్పినది గాని మరలా ఏమంటుంది, నేను ప్రభు దాసురాలను, ప్రభు మాటకు నేను ఎదురు చెప్పలేను అని ఆమె తల వంచి ఆ యొక్క ప్రభుని గర్భము ధరించడానికి, లోకమునకు అందించడానికి దూత యొక్క మెరుపు వార్తను లేక ప్రత్యక్షతను అంగీకరించి ఆమె గర్భము ధరించి ప్రభు యొక్క జన్మమునకు ఆమె ఇష్టపడినది. మొదటిగా మెరిసింది, రెండవదిగా చూచినట్లయితే కురిసింది. ఏమి కురిసింది అంటే పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు లేక ఆత్మ కుమ్మరింపు. యేసుక్రీస్తు వారి జన్మకాలంలో పరిశుద్ధాత్మని కార్యము జరిగినది. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆత్మ ఆది కాండము నుండి కనబడతారు మనకు. జలముల పైన అల్లాడుచున్న దేవుని ఆత్మని మనం చూస్తాము. అలాగే యేసుక్రీస్తు వారి జన్మకాలములో కూడా ఒక కుమ్మరింపు జరిగినది. ఓ కురిపింపు లేక ఒక వర్షము కురిసినట్లుగా కురిసింది ఆత్మ, దేవుని ఆత్మనికే. దూత మరియతో ఏమని మాట్లాడింది, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనగా మరియ మీదికి కురిసింది దేవుని ఆత్మ. మరియ గర్భములోనికి లేక మరియను ఆవరించింది. ఒక వర్షము కురిస్తే ఎలా మనం తడిసిపోతారో దేవుని ఆత్మతో మరియ కప్పబడింది, నింపబడింది. మరియ మీదికి దేవుని ఆత్మ కురిపింపబడింది. అలాగే ఎలిజబెత్ మీదికి కూడా దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. 10వ అధ్యాయం 41-42 వచనాలు లూకాసు వార్త. మరియా ఎలిజబెత్ మరియ వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు కంతులు వేసెను. అంతటా ఎలిజబెత్, ఇక్కడ బాగా వినాలి, పరిశుద్ధాత్మతో నిండుకొనినదై అనగా దేవుని ఆత్మను మరియను ఆవరించింది. దేవుని ఆత్మ ఆ
మరియ గర్భములో ఉన్న యేసుక్రీస్తు వారు, మరియ గర్భం ధరించిన యేసుక్రీస్తు వారిని గర్భం ధరించిన మరియ ఎలిజబెత్ యొద్దకు వచ్చి వందనం చెప్పగానే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ, మరియను ఆవరించిన పరిశుద్ధాత్మ ఎలిజబెత్ మీదకి వచ్చేసి కురిసింది. దేవుని ఆత్మ కురిసింది ఆమె మీదకి. దేవుని ఆత్మతో ఆయన నింపబడి ఆమె మాట్లాడుచున్నది ఏమని? బిగ్గరగా దేవుని ఆత్మతో నింపబడిన వృద్ధురాలైన, అప్పటికే వృద్ధురాలు, నడవలేని స్థితిలో ఉన్నది. ఇదేమో కన్యక, ఈమె ఏ పాపము ఎరుగనిది. వీరిద్దరు కూడా ఇద్దరు ఒక చిన్న స్వభావం కలిగిన వారే. ఇద్దరి మీద ఏం పని చేయించున్నది అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అందుకనే క్రిస్మస్ ఆచరించే మనము దేవుని ఆత్మతోనే పండుగను ఆ దినమున మరియ మీదికి కురిసిన ఆత్మ, ఆ దినమున ఎలిజబెత్ మీదికి కురిసిన ఆత్మ, ఆ దినమున ఆది క్రైస్తవ సంఘం మీదికి వచ్చిన ఆత్మ, ఈ కేవల దినములలో దేవుని ఆత్మ చేత నింపబడి మనము పండుగను ఆచరించాలి. కానీ ఈ దినాల్లో పండుగల లాభం లేవు, తమకు అర్థముగా ఉన్నాయి. కాబట్టి దేవుని ఆత్మ కురిసింది. ఒక్కొక్క మాట వివరించాలంటే చాలా సమయం పడుతుంది కనుక ఇక మూడవదిగా చూసినట్లయితే, వెలసింది పశువుల పాకలో బాలునిగా, అనగా వెలసినాడు. గ్రామములో, ఒక్కొక్క గ్రామములో, చిన్న గ్రామములో అల్పమైన బెత్లెహేము మనం పాడుకుంటాం. అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు నింపవలెను తనదు జన్మ నిజ చరిత్రను. అల్పునందు సైతమైన అల్పమైన యూళ్ళలో స్వల్పరాక్ష స్థాపకుడై వచ్చే, స్వల్పరాక్ష స్థాపకుడై వచ్చే దేవ స్తోత్ర గానముపై చెప్పండి, గట్టిగా చెప్పండి, దేవమాను గానములు చూస్తే యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉంటాడు. బెత్లెహేము హెబ్రత యూదా పట్టణములలో నీవు ఎంత మాత్రము గొప్ప గ్రామము కావు, స్వల్పమైన దానము, అల్పమైన దానము. అందుకనే దేవునికి కూడా అల్పమైన వారు కావాలి. గొప్పవారు దేవునికి అవసరం లేదు, హెచ్చించుకునే వారు దేవునికి అవసరం లేదు, జ్ఞానవంతులు దేవునికి అవసరం లేదు, పండితులు దేవునికి అవసరం లేదు, గొప్ప గొప్ప పట్టణాలు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినది ఏమిటంటే అల్పమైనదే. ఈ పండుగలోనికి వచ్చిన నీవు బహుశా నీవు అనుకోవచ్చు, చాలా సార్లు కొంతమంది అనుకుంటుంటారు, మేమే పాటి వారు, ನಾವು ಎಷ್ಟವರು, ನಾವು ಚಾಲ ಬಡವರು, ನಮಗೆ ಏನಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಮಗೆ ಯಾರು ನೋಡಲ್ಲ, ನಮ್ಮ ಹತ್ರ ಯಾರು ಬರಲ್ಲ, ನಮ್ಮಂದ್ರೆ ಯಾರು ఇష్టపడಲ್ಲ. కొంతమంది ఇలా అనుకుంటున్నారేమో, దేవునికి కావలసినది అల్పమైనవి, దేవునికి కావలసినవి ఎందుకు పనికిరానివి. కాబట్టి అల్ప గ్రామాన్ని కోరుకొని అల్ప గ్రామంలో కూడా ఎక్కడ ఆయన జన్మించాలి అని అనుకుంటే, నేను పోయిన వారంలో చెప్పాను, యేసు ప్రభువారు సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదని వాక్యాన్ని చదువుకుంటున్నా. మరి కలుగుగాక అంటే ఎంత పెద్ద భూమి కలిగింది, ఆయన జన్మించడానికి ఒక రాజభవనము కలుగుగాక అంటే కలగదా? ధ్యానం అంటే అదే, వాక్యాన్ని ధ్యానం చేయాలి. నాకు చెప్పారు కదా,
నాకు అనిపించింది పరిశుద్ధాత్మ దేవుడు కనుక కంటే ఇంత పెద్దది కలిగింది కదా, నేను పుట్టడానికి భూమి మీద ఓ పెద్ద భవనము కావాలి అని మాటతో కట్టాల్సిన అవసరం మనమైతే ఇల్లు కట్టుకోవడానికి ఇంకా చాలా కష్టపడాలి. ఆయన మాటతో అంటే కలగదా? మనం చెప్పారా? మీకు కలుగుతుందా? కలగదా? కానీ ఎక్కడ వెలిశాడు? ఎక్కడ వెలిశాడు? పశుల పాకలో. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనములో సత్రములో తన తొలిచూలుని 6-7 చదువుమా వారు అక్కడ ఉండగా ఆమె ప్రసవ దినములు వెళ్ళను కనుక తన తొలిచూలు కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారి స్థలము లేనందున ఆయనను పశుల పాకలో పడబెట్టింది. సత్రములో స్థలము లేదు, సత్రములో స్థలము లేనందున ఆయనను ఎక్కడ పడబెట్టారు అంటే పశుల పాకలు. చేతులు పెట్టదు చెప్పకూడదా? వచ్చేసుకున్నాను. సమయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మేమందరం ఇక్కడే ఉంటే మాకు చాలా మాటలు బాధ ఒక మాలో అలాంటి ఆలోచనలు ఉండవు. వాళ్ళంటారు ఇక్కడే ఆ సంఘాన్ని చూసుకుంటారు అయ్యారు, అట్లా అట్లాంటి ఉద్దేశాలు లేవు. ముగించుకున్నా ఒక్క ఫోటో తీసుకుని వెళ్ళండి, గుంపుగా నిలబడండి. నేను మాట్లాడుతున్నా నిలబడండి, ఒక ఫోటో తీయండి. చిన్నరా హ్యాపీ క్రిస్మస్. కుటుంబం అంతా ఒకే చోట ఉండాలని ఆశ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మేము ఇబ్బంది పడుతున్నాం. స్వరం దాదాపుగా 3 రోజుల నుంచి భయంకరంగా గొంతులో నొప్పి వచ్చేస్తుంది. మనల్ని అర్థం చేసుకోరు. టీ తాగయ్యా మొన్న ఒక ఇంటికి వెళ్ళాం, మామూలు నీళ్ళు ఇచ్చారు గ్లాసులో. మామూలు ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం కదా, ఒక్కసారిగా ఇచ్చారు. వెనక్కిస్తే నా మనల్ని నీరు కూడా చెప్పండి ಕುಡಿದ್ರೆ ಹೆಂಗಾಗುತ್ತೆ ನಮಗೆ ಇವಾಗ ನಮ್ಮ ಕಷ್ಟ ಯಾರಿಗೆ ಬರಬಾರದು. ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಮಸ್. ಹೆಂಗ ಇದ್ರೆ ಕೂಡ ನಮಗೆ చెప్పండి గట్టిగా. ముందుకెళ్ళినా కష్టమే, గట్టిగా చెప్పాలి. వెనక్కి వెళ్ళినా గట్టిగా చెప్పాలి. ముందుకెళ్ళినా కష్టమే సేవకులు, వెనక్కి వెళ్ళినా కష్టమే. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మేమే ఇబ్బంది పడినా పర్వాలేదు. హ్యాపీ క్రిస్మస్. అక్కడికి వెళ్తే మాస్టర్ పిల్లలకు కొంత కార్యక్రమం జరిగిస్తూ ఉండగా నేను కూడా వాక్యం, ఎందుకంటే మధ్యలో ముగించడం కాదు, వాక్యం చెప్పి కొద్దిసేపు ధ్యానం చేసి ముగించి అందరికి సమృద్ధిగా భోజనాన్ని ఏర్పాటు చేశారు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు లోకమంతటి కొరకు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. బాలరాజు చివరికి చివరి నుంచి చేతులు ఎత్తాలి. హ్యాపీ క్రిస్మస్. అందరిలాగా చేతులు ఎత్తాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. చేతులు ఎత్తట్లేదు, మీరు సగం ఎత్తుతున్నారు. సగం చేతులు తెచ్చుకున్నారా? తేజ ఈ ఆల్టర్ మీద నుంచి చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా చేతులు తగం బంధిద్దురా, బీరువాళ్ళింటి బంధిద్దురా. ಬೀರುವನಲ್ಲಿ ನಕ್ಲೀಸ್ ರೊಕ್ಕ ಎಲ್ಲ ಇಟ್ಟು ಬಂದಿದ್ದೀವಯ್ಯ. ಇವಾಗ ಅದು ಕೂಡ ಹಾಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಯ್ಯ. ಮತ್ತೆ ಕೈಗಳು ಬಿಟ್ಟು ಬಂದಿದ್ರೇಮೋ, ಮತ್ತೆ ಹೆಂಗ ಊಟ ಮಾಡ್ತಿದ್ದೇವೋ ಮಾತಾಡ್ತೇವೆ. ನಿಮ್ ಪಕ್ಕ ಅವ್ರಿ ಕೈಲಿ ನೀವು బాడికి తీసుకోండి. బాడికి ఎవరు చేయి గట్టిగా చెప్పాలి. అమ్మ నేను కై కొడు, ನಾನು ಊಟ ಮಾಡಿ ಬರ್ತೇನೆ, ನೀವು ಕೊಡ್ತೀನಂತ. హ్యాపీ క్రిస్మస్. చేతులెత్తాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు మన కొరకు పుట్టెను. చేసి వెళ్ళాలి. గంగరాజు చెప్పినట్లుగా తొందర లేకుండా స్పీడ్గా కాకుండా నిదానంగా వెళ్ళండి. మీరు గోనెహాల్లో కార్యక్రమం జరిగిస్తూ ఉండగా నేను వచ్చేస్తాను. మీరు గోనెహాలకు వెళ్ళగానే నాకు చెప్పండి, నేను ఇక్కడ బయలుదేరుతాను. హ్యాపీ క్రిస్మస్. కురిసింది. మూడవది వెలసింది. నువ్వు కూడా వెళ్తావా? నన్ను వెళ్ళు, అంత పట్టు చిన్న
వచ్చేసి వెళ్ళండి. భోజనాన్ని ఆశీర్వాద ఆశ్రమ ప్రార్థన చేయండి. అక్కడ ఆశీర్వాద భోజనం ప్రార్థన చేసి వెళ్ళండి. కానుక పొట్టేళ్లను ఇచ్చిన బిడ్డలను, దేవుడిచ్చిన బిడ్డలను, కానుక ఇచ్చిన బిడ్డలు దేవుడు ఇచ్చినట్లుగా పాస్టర్ అక్కడ ప్రార్థన చేసి వెళ్ళండి. వెలసింది ఎక్కడ? బెత్లెహేములో, పశుల పాకలో, సత్రములో వారికి స్థలము లేనందున చదవాలి. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. పశువుల తొట్టిలో వెలసింది, పశువుల పాకలో వెలసారు ఆయన. అనగా సాధారణంగా చెప్పాలంటే యోసేపు మరియమ్మల యొక్క గ్రామం. యోసేపు మరియమ్మలిద్దరు దావీదు వంశమునకు చెందిన వారు కనుక వారిది నజరేతు గ్రామానికి చెందిన వీరు బెత్లెహేమునకు రావాల్సి వచ్చింది. ఏమిటి, ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ దినములలో ప్రపంచములో మొట్టమొదటి ప్రజాసంఖ్య వ్రాయబడింది. రోజున ప్రజాసంఖ్య మనకు కనబడుతుంది, కానీ అసలు ఆయన జన్మించినప్పుడే మొట్టమొదటి ప్రజాసంఖ్య వ్రాయబడింది. ఆ ప్రజాసంఖ్య లెక్కల్లో వీరి పేరు రాసుకోవాలి కనుక ఎక్కడ పుట్టారో, ఎవరి వంశమో, ఎవరి గోత్రమో ఏమాత్రము తేడా లేకుండా రాయాలి కనుక వీరు నజరేతు గ్రామములో నుండి ఎక్కడికి బయలుదేరారు? బెత్లెహేమునకు బయలుదేరారు. బెత్లెహేమునకు వెళ్ళేలోపు ఆమెకు ప్రసవ దినములు నిండిపోయాయి కనుక అక్కడ ఎక్కడా స్థలము లేదు. ఎవరిని అడిగిన ఇందాక మీరు చూసా బిడ్డలు అయోషం బతిమాలుతాడు కదా, ఏమని, అమ్మా కొంచెం స్థలం ఇస్తారా? ఏమన్నారు? నమకే స్థలం ఇలా వెళ్ళి ఇలా. అందుకే సత్రములో కూడా స్థలము లేనందున ఎక్కడ వెలిసాడు? పశుల పాకలో. హ్యాపీ క్రిస్మస్ వెలసింది ఈ పశుల పాకలో ఆయన వెలిసారు. అయితే ఈ రోజున మన హృదయాల్లో కూడా ఆయన మన హృదయాల్లో వెలసాలి. ప్రభాకర్ పాట పాడుతుంటాడు, ఒక్క చరణం పాడు. వెలిసే నీ వెలుగు నాలో ఈనాడు. పాడండి గట్టిగా, నాకు స్వరం లేదు, మీరే పాడాలి గట్టిగా. నాలో చెప్పి నేను ముగిస్తాను. వెలిసింది ఎక్కడ వెలిసింది? ఎక్కడ వెలిసారు ప్రభు అంటే పశుల పాకలో. ఆనాడు పశుల పాకలో గాని క్రిస్మస్ జరుపుకున్న ప్రతి వారి హృదయంలో ఆయన ఏమవ్వాలి? ఇక్కడ వెలిసాడు, ఇక్కడ పుట్టాలి. ఇక్కడేముంది? పాపం ఉన్నది. ఇక్కడేముంది? చెత్త ఉన్నది. ఇక్కడేముంది? దుర్వాసన ఉన్నది. ఇక్కడ ఏమున్నది? ఏవేవో ఉన్నాయి. కాదు, నీ హృదయంలో వెలవాలి ఆయన. నీ హృదయంలో వెలసాలి. ఆ పశుల పాకలో వెలిసిన ప్రభు నీ హృదయంలో
పాడాలంటే చాలా పాటలు ఉన్నాయి. పురుషుల పాకే నీకు వసతి గృహమాయే, ఇప్పుడు పాపులమైన మా హృదయములలో పవలించుములాలి. ఇక నాలుగవదిగా ఎదిగింది, వెలసిన ప్రభు ఎదిగారు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి ఫస్ట్ ఎలా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉన్నది. ఏమిటది? చిగురు. ఒక చెట్టు ఎలాగైతే ఎదుగుతుందో యేసుక్రీస్తు వారి ఒక చిగురు. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో యెషయా మొత్తం నుండి చిగురు పుట్టెను. ఆ చిగురైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన ఎదిగారు, లేక ఆయన ఎదిగారు. ఎలాగ ఎదిగారు అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనములో, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనములో చూస్తే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయమును మనుషుల దయమును వర్ధిల్లుచుండెను. జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో ఆయన వర్ధిల్లారు, ఎదిగారు. దేవుని దయ, మనుషుల దయ, జ్ఞానము, వయస్సులో ఆయన ఎదిగారు. గమనించాలి ప్రియులారా, మనము కూడా జ్ఞానంలో ఎదగాలి, దేవుని దయలో ఎదగాలి, దేవునిలో మనం ఎదగాలి, దేవునిలో వర్తిల్లాలి. దైవ జ్ఞానములో క్రిస్మస్ ఆచరించే మనము, క్రీస్తును కలిగిన మనము, మన జ్ఞానమూర్తి పొందాలి. ఇక చివరిగా కరిగింది కల్వరిలో కరిగిపోయాడు. ఎదిగిన ప్రభే, భూలోకానికి మానవుడి కొరకు రక్షకుడుగా వచ్చిన ప్రభే, సర్వ మానవుడు రక్షించడానికి వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువలో ఏమైపోయారంటే కరిగిపోయారు. ఒక వ్యక్తి ఎలా కరిగిపోతుందో, కొవ్వొత్తిని వెలిగించినప్పుడు ఏ రీతిగా కరిగిపోతుందో యేసుక్రీస్తు వారు కరిగిపోయారు. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఎవరు బయటకు వెళ్ళొద్దు, చిన్నపిల్లలు మాట్లాడద్దు. ఏ రీతిగా కరిగిపోయారు, ఏ రీతిగా ఆయన కరిగిపోయారు. అందుకనే క్రిస్మస్ పండుగను ఓన్లీ క్రిస్మస్ కాదు, కానీ క్రిస్మస్ చరిత్ర చాలా గొప్పది. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకములకు వచ్చారు? ఆయన జన్మ వార్తలకు మెరుపులలో, మెరిసిన మెరుపులలో దూత తీసుకుని వచ్చింది. ఆ మెరుపు వార్తను అంగీకరించిన నలుగురికి దేవుని ఆత్మ కురిసింది. ఆత్మ కుమరింపు కలిగిన ఆమె గర్భము ధరించి ఆయన ఈ లోకములో వెలుస్తారు. వెలుసిన ప్రభువు ఎదిగారు. ఎలాగూ ఎదిగారు? ఇందాక యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుడి యందు చాలా మంది మాకెవరు అవసరం లేదంటారు. తప్పు అన్నమాట. ನಮಗೆ ಯಾರೇ ಅವಸರತ ನಮಗೆ ಯಾರಿతో ಪಕ್ಕ ಯಾರು ನಮಗೆ ಬೇಡ, ನಮಗೆ ಯಾಕೆ ಅಪ್ಪ, ನಮಗೇನು ಕಡಿಮೆ ಐತಿ ಅವ್ರದ್ದು ಮಾತಾಡಕ್ಕೆ, ಅವ್ರ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ಯಾಕಿ ನಾನಂತೀನಿ ಹಂಗ ಮಾತಾಡಿದ್ದೀಯಾ? ఏదో ಒಂದು ದಿನ ದೇವರು నిన్ను అల్లిగే కలుస్తాడు. ఎಲ್ಲಿಗೆ? ಯಾರನ್ನೇ ನೀನು చిన్నగా ನೋಡಿದ್ದೀಯಾ? ತಪ್ಪು ಮಾತನಾಡ್ತಂತೆ చెప్పండమ్మా. ಯಾರನ್ನ ಕಡಿಮೆ ನೋಡ್ತೀಯ? ಯಾರನ್ನೇ ಕಡಿಮೆ ನೋಡಿದ್ದೀಯಾ? ದೇವರಲ್ಲಿ ಕಳಿಸ್ತಾರೆ ನಿನ್ನ ಮತ್ತೆ ಅಲ್ಲಿಗೆ. ಒಂದು ದಿನ ನನಗೊಂದು ನೋವಾಯಿತು. చాలా మంది మాట్లాడిన మాటలు. నేను ఫోన్ చేసేటప్పుడు ఒక ఆయన అన్నాడు, ఆ మాట నాకు చాలా బాధ. అయితే చివరకు ఆయనను దేవుడు నా దగ్గరికి పిలిపించి నాతో ప్రార్థన చేయించుకున్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు. చెప్పకూడదా? ಅದಕ್ಕೆ ನಾನು ಯಾವಾಗ ನಿಮಗೊಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ. ಏನ ಮಾತ? ಯಾರನ್ನೇ ನೀವು చెప్పాలి. తెలుగులో మాట్లాడు. కడిమే నోడబారదు.
ಆಶೀರ್ವಾದಕ್ಕೂ ಬಾಳ ಹೋಗ್ತದೆ ಕನ್ನಡ ಪ್ರಭಾಕರ್ ಹೇಳ್ಬೇಕು. ಮತ್ತೆ ನಾವು ಏನೇನೋ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಅಕ್ಕ ಮತ್ತೆ ನಮ್ಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ರಲ್ಲ, ನಾವು ನೀವು ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ವಿ? ನಮ್ದು ಆಂಧ್ರ. ನಾವು ಎಲ್ಲೋ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿಗೆ ಕಳಿಸಿದ್ರು. ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರ್ತಾನೆ ಅಷ್ಟೇ. ಎಷ್ಟು ಗಟ್ಟಿಗೆ ಜಪಾನ್ ఆశీర్వాదం ಬೇಸಿ మాట్లాడతాది. దేవుడు ఆశీర్వాదం మరింతగా ఆశీర్వదించును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ಅಯ್ಯನವರಿಗೆ ನಾನೇ ಸಿಕ್ಕಿದ್ದೀಯಾ ಅಂತ ಈಗ ಯಾರಿಲ್ಲ. ನಮ್ಮ ತಾಯಿ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. కరెక్టా? హ్యాపీ క్రిస్మస్. ఇలా గమనించాలి, ఎవరిని తక్కువగా చూడొద్దు. యేసు వారు ఎలా ఎదిగారట? మనుషుల దయలో. ఆయన దేవుడై ఉండి మనుషుల దయ అవసరమా? ఆలోచన చేయండి ఒకసారి. లోకమందున దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆయనకు మనుషుల దయ అవసరమా? చెప్పండి, అవసరమా? ఆయనే మనుషుల దయ కావాలన్నప్పుడు ನೀವು ನಾವು ಏ ಪಾರ್ಟಿ ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಬೇಕು. ನಮಗೆ ಯಾವಾಗೊಂದು ಮಾತು ಮಾತಾಡಿ, ಎಲ್ಲರೂ ಬೇಕು, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಎಲ್ಲರೂ ನಮಗೆ ಬೇಕು. ಯಾರು ಬೇಡ ಅಂತ ಯಾವಾಗ ನೀನು ಹೇಳ್ಬೇಡ. ಅವ್ರ ಹತ್ರ ನನಗೇನು ಕೆಲಸ ಏನಿಲ್ಲ ಅಂತ ಮಾತು ಮಾತಾಡಬೇಡ. ಕೆಲಸ ಅಲ್ಲೇ ಬರ್ತದೆ ನಿನಗೆ. హ్యాపీ క్రిస్మస్. దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. హ్యాపీ క్రిస్మస్. ಎಲ್ಲಿ ನೀನು ಬೇಡ ಅಂತ ಅಂದಿಯೋ ಮಾತಾಡಲಿ. ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಸಿಗುತ್ತೋ ಅವಾಗ ಹಂಗ ಮಾತಾಡಿದೀಯಲ್ಲಪ್ಪ తలంచాల్సి వస్తుంది. కాబట్టి అది రాకముందే అందరినీ కోరుకు. ఎందుకంటే ప్రభువే మనుషుల దయలో ఎదిగాడు. దేవుని దయ, మనుషుల దయ, జ్ఞానములో ఎదిగాడు. ఎదిగిన ప్రభే కల్వరిలో సర్వమానవుల పాప పరిహారము కొరకు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వచ్చిన ప్రభే ఆ పాపములను పరిహారము చేయడానికి సర్వ పాప పరిహారం రక్తపోక్షక భవిష్యం దత్తంత పరమాత్మే పుణ్యదాన బలియాగమని వ్రాయబడిన మాట ప్రకారముగా మానవుల యొక్క పాప పరిహారము కొరకు కల్వరిలో కరిగిపోయారు. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఆయన నరకగొట్టబడ్డాడు అని, అతనిని నరకగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనము చూచి గుర్తుపట్టినట్లు ఉన్నట్లుగా ఆయన స్వరూపమేమీ లేదు. ఆయన వ్యసన క్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, శ్రమ నొందిన వాడిగా, వదకుతేబడిన గొర్రె పిల్లవలే, వదిలింపబడిన గొర్రె పిల్లవలే రచ్చు కత్తిరించిన వారి ఎదుట గొర్రె రీతిగా మౌనముగా ఉన్నది. యేసుక్రీస్తు వారు శిలువలో కరిగిపోయారు, కాలిపోయారు. ఒక్కో వ్యక్తి కరిగినట్లుగా నీ కొరకు, నా కొరకు పరలోకమందున్న దేవుడు భూలోకానికి నరుడుగా వచ్చి నరుడుగా రావడమే కాకుండా నీ కొరకు, నా కొరకు అనేకమైన బోధనలు బోధించి మనం ఎలాగ నడవాలో మనకు మాదిరి చూపించి కలువరిలో కరిగిపోయారు. ఆ కలువరి రాజుని వద్దకు వచ్చి, అయ్యా నీవు నా కొరకే జన్మించావు, నా కొరకే కరిగిపోయావని ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని యేసు నీవు నాకు కావాలి, నీ కొరకే బ్రతుకుతారని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అదే నిజమైన క్రిస్మస్. కాదు బలహీనత ఉన్నది. డాక్టర్ గారు ఏమో భోజనం చేయ టయానికి తినమంటున్నారు. ఇందాక బిడ్డలు వచ్చి భోజనం చేయమంటున్నారు. నాకు అనిపిస్తుంది ఎప్పుడో చచ్చేవాడిని 2001లో. ఇప్పుడు నాకేం బాధ లేదు. మరణం అంటే భయం లేదు. వెళ్తే ఎక్కడికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను అంటే అలాగది జాగ్రత్తగా ఉండొద్దని చెప్పట్లేదు నేను. నా సమర్పణది, నా ఆలోచనది. నాకు అనిపిస్తుంది నాకు ఇలా సెల్ఫ్లైన మీ అందరినీ దేవుడు మీకు నా మనసు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అట్టి మనసుతో నేను చాలా మంది ఈ సంవత్సరం చక్కగా భోజనాలు ఏర్పాటు చేసుకున్నాను.
చక్కగా ఎంతో రీతిగా సహకరించారు. వీళ్ళందరిని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మీకేమి లేదు కానీ చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ప్రభు నామములో. హ్యాపీ క్రిస్మస్. ఆయన కరిగిపోయారు, కనుమరులో కరిగిపోయారు. కరిగిపోయిన ప్రభే నీ జీవితాన్ని ఆయన కొరకు, నీ జీవితాన్ని సమర్పించుకో, నీ జీవితాన్ని ఆయనకు ఉపయోగించుకో, ఆయన కొరకు బ్రతుకు. ఆయన మరలా రాబోతున్నాడు. ఎక్కడైతే ఆయన వెళ్ళాడు, తిరిగి లేచి చనిపోయి తిరిగి లేచి పరలోకములకు వెళ్ళాడు. నేను రేపు రాబోతున్నాడు. ఆయన రాకకు రాజ్యములకు మనందరినీ దేవుని సిద్ధపరచడానికి అతి వాక్యము దేవుడు మనకు దయచేయును గాక. మోకరించాలి. అసలైన కార్యం ధ్యానం. అందరూ మోకరించాలి, మోకరించాలి. కొద్ది నిమిషాలు ధ్యానం. మోకాళ్ళ మీద ఉన్న ఎవ్వరూ శబ్దం చేయొద్దు, అల్లరి చేయొద్దు. అందరూ మోకరించాలి. నేను కూడా మోకరిస్తున్నా. చూద్దాం ప్రభు. బెత్లెహేములో వెలసిన, పశుల పాకలో వెలసిన ఆ బాలుని చూద్దాం. ఆ బాలుని చూద్దాము. ఎలాగూ ఆయన ఈ లోకములో జన్మించాడు. అంత దేవుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవించిన దేవుడు